ఒక అడవిలో ఒక తెలివైన దుప్పి ఉండేది. ఆ దుప్పికి ఆ అడవిలో ఉండే ఒక చెట్టు పళ్ళంటే చాలా ఇష్టం. ప్రతిరోజు అడవిలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి పళ్ళు తిని వచ్చేది. ప్రతిరోజు వెళ్ళినట్టే ఆ రోజు కూడా దుప్పి అడవిలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళింది. కానీ దుప్పికి ఏదో అనుమానం కలిగింది. ఎందుకంటే చెట్టు కింద పళ్ళు చిందరవందరగా పడకుండా బుట్టలో ఎవరో అమర్చినట్టు ఉన్నాయి. దుప్పికి అనుమానం కలిగి చెట్టు పైకి చూసింది. చెట్టు పైన ఒక వేటగాడు కూర్చుని ఉండటాన్ని గమనించిన దుప్పి, ఇదంతా చేసింది వేటగాడే అని దుప్పికి అర్థమైంది. ఎలా అయినా వేటగాడి మాయ నుంచి తప్పించుకోవాలని ఒక మార్గం ఆలోచించింది. దుప్పి చెట్టుతో ఇలా అంటుంది. చెట్టు చెట్టు, నువ్వు నాకు ప్రతిరోజు ఎంతో రుచికరమైన పళ్ళుని ఇస్తున్నావు. కానీ నేను నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను. నువ్వు ఒక్క నీరు మాత్రమే తాగుతావు కాబట్టి నీకు నేను ఎంతో రుచికరమైన నీరుని తీసుకొని వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి దుప్పి పరిగెత్తుకుంటూ పారిపోతుంది. వేటగాడు దుప్పి తెలివికి ఆశ్చర్యపోతాడు. Whoa! Subscribe, Buddy TV!